అచ్చ తెలుగు అందం శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ లో శ్రీలీల ఒకరు. తన అందం, చలాకీ నటన, డాన్సింగ్ టాలెంట్ తో ఆమె యువతను బాగా ఆకట్టుకుంది. రెండో సినిమాలోనే రవితేజ ధమాకాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో శ్రీలీల స్టార్ స్టేటస్ సంపాదించేసింది. ఇప్పటికే ఆమె తెలుగులో అరడజను చిత్రాల్లో కమిట్ అయింది. కానీ ఈ అమ్మడు నటించిన చిత్రాలు వరుసగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో రేసులో కాస్త వెనకపడింది. వరుసగా ఫ్లాపులు ఎదుర్కోవడంతో శ్రీలీల జోరు కాస్త తగ్గినట్లు అనిపించింది. కానీ తనకు సినిమాల విషయంలో అయితే డోకా లేదని ఇటీవల నిరూపితమైంది. ఉస్తాద్ భగత్ సింగ్, రాబిన్ హుడ్ లాంటి క్రేజీ చిత్రాలు చేతిలో ఉన్నాయి. కొత్తగా రవితేజ 75వ సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్. ఇక బాలీవుడ్ లో కూడా శ్రీలీల అగ్రస్థానంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవల హిందీ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఆమె ఓ భారీ ప్రాజెక్ట్ ను చేజిక్కించుకుంది. ఒక ప్రతిష్టాత్మక సంస్థలో శ్రీలీలకు సినిమా కన్ఫర్మ్ అయింది. సిద్ధార్థ్ మల్హోత్రా తన కొత్త ప్రాజెక్ట్ మిట్టిలో ఆమె రొమాన్స్ చేస్తోందని తెలుస్తోంది. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలగలిసిన ఈ సినిమాకు బల్విందర్ సింగ్ దర్శకుడు. కథనం ప్రకారం స్క్రిప్ట్ విన్న వెంటనే శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హీరోయిన్ పాత్రను చక్కగా రాసుకున్నారని దర్శకుడు తన కథనంతో తెలుగు హీరోయిన్ ను ఆకట్టుకున్నాడని అంటున్నారు. మిట్టి అక్టోబర్ 2024లో సెట్ పైకి రాబోతోంది. మిట్టితో పాటు ఇబ్రహీం అలీ ఖాన్ చిత్రం దిలేర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కాగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ప్రొడక్షన్ హౌస్ గీత ఆర్ట్స్ లో కూడా ఆమె నటించబోతోంది. గీత ఆర్ట్స్ 2 ప్రొడక్షన్ లో వచ్చిన కొత్త చిత్రం ఆయ్ ప్రమోషనల్ ఈవెంట్ కు ఆమె హాజరైంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఆమెను పక్కన పెట్టుకుని శ్రీలీలను ఈ ఈవెంట్ కు పిలవడానికి తమ టీం కాల్ చేస్తే గీత ఆర్ట్స్ లో సినిమా ఇస్తారనుకుంటే ఈవెంట్ కు పిలుస్తారా అని జోక్ చేసింది. తాను చాలా కష్టపడి చాలా దూరం నుంచి ఈ ప్రోగ్రామ్ కు వచ్చిందని అరవింద్ చెప్పారు. అయితే ఈ స్టేజ్ మీదే తనకు చెబుతున్నా అంటూ తన సంస్థలో రాబోతున్న ఓ సినిమాలో శ్రీలీల ఓ మంచి పాత్ర చేయబోతుందని ఆయన ప్రకటించారు. అరవింద్ ఇంత ప్రత్యేకంగా చెప్పారంటే బన్నీ సరసనే శ్రీలీల ఛాన్స్ కొట్టేసిందేమో చూడాలి.